తండ్రులారా చదువులే గురువులారా అందరికీ మా వందనాలు. శరత్ సాహితీ కళాసమితి మరియు SRDG స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో కోరంగ రాజేశం రచించిన పుస్తకాల ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ, ఈ పవిత్రమైన విద్యాలయంలో గురువై ఉన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ప్రణమిస్తున్నాను. ఇప్పుడు కోరంగ రాజేశం రచించినటువంటి భావ తరంగంలోకి వెళ్దాం. జీవితం గురించి ఆయన ఏం చెప్పాడో చూడండి. జీవితమే ఒక నాటకం, నీ పాత్ర ధరించు. జీవితమే ఒక బహుమానం, దాన్ని స్వీకరించు. జీవితం గొప్ప రహస్యం, పరిశోధించు. జీవితం ఒక సవాలు, దాన్ని ఎదుర్కో. ఇంతకు మించినటువంటి గొప్ప కవిత్వం ఎదుర్కొంది. కేవలం 6 లైన్లలో అత్యద్భుతంగా జీవిత సారాన్ని వడబోసినాడు కోరంగ రాజేశం. సూర్యాస్తమయం అనేటటువంటి కవితలు చెప్పాడు చూడండి. కొండ కోనలు నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న సెలయేరు కారు జారి లోయల పడిపోయింది. మనం ఎన్నిసార్లు సెలయేరులను చూడడం లేదు, కానీ ఏం చెప్తున్నాడు? కొండ కోనల్లో నవ్వుతూ తుళ్ళుతూ పరిగెడుతున్న సెలయేరు కారు జారి లోయల పడిపోయింది. అది చూసి ఆకులు చాటు చేసుకుని మొగ్గలు బుగ్గలు నొక్కుతున్నాయి. ఇలా చెప్పడం కవిత్వం తిరిగి వస్తుంది. అంటే మామూలుగా చెప్పడం వేరు, ఆ మాటని కవిత్వ రూపంలో రాయడం వేరు. ఇంకొక చోట పక్షులు రాత్రిలో గూళ్ళకు రాకుంటే చెట్లు చలించిపోతాయి. పక్షులు వచ్చిన తర్వాత వాటిని నిద్రాభంగం కలగకుండా చెట్లు ఆకుల్ని నెమ్మదిగా కదుపుతూ సేద తీరుస్తాయి. పక్షుల గట చెట్లు ఆకుల్ని నెమ్మదిగా కదుపుతూ సేద తీరుస్తాయట. అలా చెప్పడం అనేటటువంటిది గొప్ప ఊహ. ఇంకో చోట అన్నాడు, మాటతో మనసును కలిపితే పెదవులు చిగురిస్తాయి. మనం ఇద్దరము మాట్లాడుతున్నాం, మనసు విప్పి మాట్లాడుతున్నామా? మాటతో మనసును కలపాలి, అట్లయితే పెదవులు విరబూస్తాయి. అంటే అందరూ చిరునవ్వుతూ ఉంటారు, సంతోష సాగరాలు మునిగిపోతారు. మనం ప్రకృతికి ఎంత రుణపడి ఉన్నామో కోరంగ రాజేశం చెబుతున్నాడు. వీస్తున్న గాలి, ఆనందాన్ని కురిపిస్తున్న వర్షం, చల్లని వెన్నెల, పరిమళాలతో విరబూస్తున్న పూలు, ఫలాలను అందిస్తున్న చెట్లు, పాలు ఇస్తున్న జంతువులు, అన్నం పెడుతున్న భూమి, ఇవన్నిటికీ కూడా మనం రుణపడి ఉన్నాము. ఎన్ని కోట్ల కృతజ్ఞతలు బాకీ ఉన్నామో అర్థమవుతుంది. ఇది కవి రాసినటువంటి గొప్ప భావం. మనము మొత్తం ప్రకృతికి ఎంత కృతజ్ఞతా భావంతో ఉండాలో దీని ద్వారా తెలియజెప్తున్నాడు కవి. ఇంకో చోట అన్నాడు, నిన్నటి మొగ్గ నేడు అందమైన పుష్పమైనట్టు, నల్లటి మేఘం వర్షమైనట్టు, గొంగళి పురుగు సీతాకోక చిరుకైనట్టు, మనిషిలో భావం పరిపక్వతే జ్ఞాన పుష్పాలను ఫలాలను ఇచ్చి మహావృక్షంగా మారిపోతుంది. ఈ పుస్తకాన్ని మీరు చేతిలోకి తీసుకొని ఒక్కొక్క భావాన్ని చదువుతూ ఉంటే ఆ భావం యొక్క గొప్పతనం అనేటటువంటిది దీంట్లో తెలుస్తుంది. ఆకురాలిందని ఏడుస్తూ కూర్చున్నవాడు వసంతానికి స్వాగతం పలకలేడు. అంటే నిరాశతో ఊరుపడిపోయినటువంటి వాడు ఆశాసౌధాన్ని నిర్మించలేడు అనే
ఇందులో చెప్పడం జరిగింది. ఈ పుస్తకాన్నంతటిని పరిశీలించినట్టయితే పిల్లలకు పెద్దలకు పనికి వచ్చేలా, ఉపాధ్యాయులకు విద్యార్థులకు పనికి వచ్చేలా, మానవ జీవితంలోని లోతుల్ని అధ్యయనం చేసినటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నది. 2-3 మామూలు కవితగా అనిపించిన మహత్తర భావాలతో కూడినటువంటి పంక్తులు ఈ కవిత్వంలో నిండా ఉన్నాయి. ముఖ్యంగా మనం కొన్ని సూక్తులను అప్పుడప్పుడు మననం చేసుకునే విధంగా కొన్ని ఉంటాయి. చూడండి. నీలోన వెలుగుతూ నీ స్వశక్తిని మరచి పరుల పంచల చూడగల ఏమిగలదోయి. ప్రతి మనిషిలో గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని గుర్తించకుండా ఇంకా దేని కోసమో వెప్పలాడుతున్నాడు మనిషి. ఉగాది గురించి ఎందరో చెప్పారు, కానీ ఈ కాలం ఏమంటాడంటే మనల్ని మనం సరికొత్తగా తీర్చిదిద్దుకోవడమే ఉగాది అని కొత్త భావం చెప్పాడు. అంతేకాదు మానవ జీవితం నిరంతర పాఠశాల. మనం ప్రతిరోజు పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి. మనిషికి మానవత్వాన్ని సిద్ధింపజేసేది మానవత్వం. మంచితనంతో అలరాడేటటువంటి మనిషి దేవుడుగా అనిపిస్తాడు. మనిషి తన మనసును విశాలం చేసుకుంటే సృష్టిలో ప్రతి రూపాన్ని ప్రేమించగలుగుతాడు. మనం ఎన్నో రకాల కాలుష్యాన్ని చూస్తున్నాం. వాయుష్యం, నీటి కాలుష్యం, ఇట్లా ఎన్నో చూస్తున్నాం. కానీ వీటితో పాటుగా మనిషిలోనే కాలుష్యం అనేటటువంటిది ఉంది. మనసులోనే కాలుష్యం అనేటటువంటిది నిండిపోతున్నది. మనోసాగరంలోని కాలుష్యాలను కడిగివేయడానికి ఆధ్యాత్మిక కిరణాలు తోడ్పడతాయి. ఇంకో మాట చెప్పాడు, ఎంత పెద్ద సభనైనా మాటలతో జయించు, అక్షరమే దీపంగా విజ్ఞాన జ్యోతి వెలిగించు. వీరంతా అక్షరమే విజ్ఞాన జ్యోతి వెలిగిస్తున్నటువంటి వారే, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నటువంటి వారే. ఎంత తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండి అవసరం వచ్చినప్పుడు సామర్థ్యం చూపించేవాడే నిజమైన జ్ఞాని. ఆత్మజ్ఞానం ఒక్కటి ఆనంద భావనను స్థిరంగా ఉంచగలుగుతుంది. మనం ఎంతో మందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం, కానీ మాటలతోనేనా నిజంగా శుభాన్ని కోరుతున్నామా? నిజంగా శుభాన్ని కోరుతున్నట్టయితే వాళ్ళ కష్టసుఖాలలో భాగస్వాములం కావాలి అంటాడు కవి. స్పష్టమైన వైఖరితో కార్యాచరణలోకి దూకితే సగం విజయం సాధించినట్లే. కార్యసాధకుడికి పరికరాలు, సౌకర్యాలు ప్రధానం కాదు, కాలాన్ని సద్వినియోగం చేసే వారిని గెలుపువలసింది. మనిషికి తనలో ఉండే బద్ధకమే అసలైన శత్రువు అని కుండబద్దం కొట్టినట్టుగా చెప్పాడు. మానవ జీవితం మనకు ప్రతిరోజు ఉదయం సరికొత్తగా కనపడాలి. మానవ జీవితంలోని ప్రతి ప్రభాతము ఉత్తమనంతో ఉత్సాహంతో సాగిపోవాలి. మనం మాట్లాడేటటువంటి మాటలు చల్లని తీయని జీవనని ప్రవాహంగా సాగిపోవాలి. మానవుడే మహనీయుడు, మానవుడే